పేరుతో జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తామిరెడ్డి శివశంకర్. సమిష్టి కృషితో పనిచేసి సభను విజయవంతం చేయాలన్నారు. అమలాపురంలో జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారని కొనియాడారు. గ్రామస్థాయి వరకు వెళ్లి జన సమీకరణ చేయాలన్నారు. సభకు అమలాపురం నుంచి భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. 12వ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న చిత్రాడ పిఠాపురం నియోజకవర్గంలో జరగబోతుంది. ఆ మహా ఉత్సవంలో పాల్గొనడానికి అమలాపురం నియోజకవర్గం జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, జనసేన నాయకులు అత్యంత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. కరపత్రాలు పంచడం అయితేనేమి, ఆటోల్లో పబ్లిసిటీ చేస్తూ ప్రజలను ఉత్తేజితం చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆహ్వానిస్తున్నారు. మనం అధికారంలో భాగస్వాములయ్యాం, ఉత్సవం చేసుకుందాము, తరలిరెడ్డి చిత్రాడకి. అలాగే చెలో అమలాపురం, హలో అమలాపురం, చెలో పిఠాపురం అనే కార్యక్రమం కూడా 2వ తారీఖుని కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మా నాయకులు పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, పార్లమెంటరీ కోఆర్డినేటర్ బండారు శ్రీనివాసరావు గారు, అలాగే మిగతా జిల్లా నాయకులందరూ కూడా ఒక కార్యక్రమాన్ని ఇక్కడ జరిపి అమలాపురం నియోజకవర్గాన్ని అంతటినీ కూడా ఒక ఉత్తేజితం చేయడం జరిగింది. నాతో పాటు నెల్లూరు జిల్లా టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి సుజయ్ బాబును కూడా ఇక్కడ కోఆర్డినేటర్గా వేయడం, ప్రత్యేకించి అధిష్టానానికి అమలాపురం నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి ఉంది. అందుకని ఈరోజు కూడా ఇప్పుడు అల్లవరం మండలంలో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో పాల్గొని దిశానిర్దేశం ఇచ్చి మా జన సైనికులకు కానీ, కార్యకర్తలకు కానీ, నాయకులందరికీ కూడా, వీర మహిళలకి ఈ సభా ప్రాంగణంలో అమలాపురం అన్నది ఒక కొత్తగా ఆవిష్కరించాలని మేమందరం కూడా కృతనిశ్చయంతో ఉన్నాం. ఎందుకంటే ఇంతవరకు అమలాపురం మీద ఒక నెగిటివే క్యారీ అయింది. దాన్ని పాజిటివ్ ఎనర్జీగా మార్చాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా, మా నాయకులు కానీ, సైనికులు కానీ, వీర మహిళలు కానీ అందరినీ మోటివేట్ చేసి, ఇన్స్పైర్ చేసి, ఉత్తేజితులు చేసి రేపు సభకి అనేక మంది తరలి వెళ్ళేటట్టు